తమ్ముడు బియ్యానికి వెళ్తున్నాడండి, బియ్యంలో వంట. అందుకని మీరు చూడండి, చంద్రుడి గంధ బాగుంది కదా. అమ్మ వాళ్ళు సెంటర్కి వెళ్ళి వచ్చారండి. ఇప్పుడే పెడదాం అనుకుంటే సెంటర్కి వెళ్ళింది, కుదరలేదు కానీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. చెప్పగా అక్కడ వచ్చే దగ్గర ఛార్జింగ్ పెట్టారు, 30% ఎక్కింది. దాన్ని బట్టి వీడియో తీస్తున్నాం. మీ వీడియో ఏం తెచ్చారు? టమాటాలా? కేజీ 10 రూపాయలు. టమాటాలు అంటే ఇవి ఎన్ని కేజీలు? ఇప్పుడు ఇవి 3 కిలోలు. 3 కేజీలు టమాటాలు చూడండి. 3 కిలోలు కాదు, సరే. తక్కువ పచ్చడి పడుతున్నా సూపర్ది. రోజు రేట్ మారుతుందంటండి. అది మా పాప కాయలు ఆడుతుంది. కాయలు ఏదప్పుడు ఎంత గట్టిగా తెలుసా? పోటీ నాకు, చింతకి, ఆంటీకి, అంకులకి నలుగురు ఉన్నాం. టమాటా కదా. ఇంకో కవర్ ఏది టమాటా? అయ్యే 3 కిలోలు. ఇవే 3 కేజీ కవర్. సార్లే పట్టి చింతలు ఇట్లా చాలు చాలు రా. కాయలు టమాటా ఇద్దరు. కొత్తిమీర 1 2 3 ఒక కట్ట 10 రూపాయలు అంట ఉదయం. ఇప్పుడు ఇది మొత్తం ఎంత? 10 రూపాయలు కట్ట చూసుకోవాలి. ఒకటైతే 10 రూపాయలు అంటండి. నైట్ కాబట్టి 3 కలిపి 10 రూపాయలకి ఇచ్చారంట. 3 కట్టలు అయితే ఇచ్చారమ్మా 10 రూపాయలకి. ఇంకో కట్ట మంట ఇచ్చారు. 2 ఇచ్చారంటే ఇంకోటి ఇమ్మంటే అడిగితే ఇంకోటి ఇచ్చారంట. ఇప్పుడు మొత్తానికి అయితే 3 కట్టలు వచ్చింది 10 రూపాయలకి. తర్వాత ఏంటి? ఉల్లిగడ్డలు. ఒక నిమిషం. ఇదిగోండి మా తమ్ముడు బియ్యం తీసుకొచ్చాడు. నాకు చెప్పాక బియ్యం ఏంటండి తక్కువ బియ్యం? ఏమన్నా ఇంట్లో బియ్యం అయిపోయినాయండి. ఇదిగోండి బియ్యం 2 కేజీలు ఉన్నాయంట, తీసుకొచ్చాడు. రేషన్ బియ్యం అండి ఇవి. ఇంట్లో బియ్యం నిండుకు వచ్చినాయా? చేత బియ్యం ఇవే బియ్యం కోట బియ్యం అండి. సామస బియ్యం అనుకున్నారు, కావు కంట్రోల్ బియ్యం అట. కేజీ ఎంతక్క? 20 రూపాయల. ఇవి బాగున్నాయండి. ఇంకా లేవంట. లేవంట. సామస్ బియ్యం లాగే ఉన్నాయి కానీ కేజీ వచ్చేసి 20 రూపాయలంట. ఇంకేమున్నాయి? 2 కేజీలు ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు కాదు, ఉల్లిగడ్డలు. 25 రూపాయలు కేజీ ఉల్లిగడ్డలు అంటండి 25 రూపాయలంట. ఇంకా నెక్స్ట్ మా పాపలు తీసుకొని తెగాడుతున్నారు. ఉల్లిపాయలు తీసుకొని ఇద్దరు వదిలేమంటారు. టమాటాలు ఉల్లిపాయలు కాదు. ఇంత పెద్ద సైజు తేవద్దక్క, చిన్నవి తెచ్చుకోండి. ఎందుకంటే పెద్దది తెస్తే ఒకసారిగా అవుతుంది. ఈ సైజ్ అయితే బాగుంటుంది కదక్క. 10 రూపాయలకి 2 కాయలు వచ్చినాయి. నిమ్మకాయలు 10 రూపాయలకి 2. 10 రూపాయలకి 2 అంటే 2 నిమ్మకాయలు. అలా రూపాయలు బియ్యం మసాలా తెమ్మను కదా తెచ్చావా? అయ్యో మసాలా ఏవే 20 రూపాయల సరుకులు ఇవి. ధనియాలు, లవంగలు ఇవన్నీ వేసారు. అదేం దాసం చెక్క బిర్యానీ సరుకులు అంటే వేరే వేస్తారు కదా. మా పాపకు బిస్కెట్ ప్యాకెట్ కుట్టే అనాస పువ్వు అవన్నీ చేస్తారు కదా. చూసుకోవాలంట. ఏమొచ్చినా చూద్దాం. ఇదిగోండి చూడండి ఏమేమి వచ్చిందో. ఏది పొట్లం ఉప్పు చెప్పు పేర్లు ఏంటి? ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, సాజీరా. ఇది సారీ నాకు తెలియదు, మా చెల్లి చెప్తుంది పక్కన నుంచి. సాజీరా, గసగసాలు. ఇంతే అక్క, ఇంకేం లేవు. ఇది బిర్యానీ మసాలా. అనాస పువ్వు రాలేదు. ఇంకేంటి? అల్లం వెల్లుల్లి. అల్లం ఎంత? 2 కలిపదా? 2 కలిపి 10 రూపాయలు అండి, పర్వాలేదు. ఇక్కడ కిరాణా కొట్లోకి వెళ్తే ఇంత కూడా రాదండి. 10 రూపాయలు అల్లం వెల్లిపాయలు. సరే ఇందాక పొట్ల ఇది ఉప్పేసి అన్ని టకటక దారి ఉప్పేసి ఇది ఇప్పుడు పొట్ల ఎలా కట్టాలి? కోడేటే చూడండి నేను ఎలా కడతాను. నాకు వచ్చేటికి పొట్లం కట్టేస్తున్నానండి నేను. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ విలేజ్ ప్రోత్సహించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. కోడలు కదా ఇంకో కోడి ఉంది. ఆడుకుంటావా? కోడితో ఆడుకోకూడదు కాదు, ఆడుకోవడానికి తల్లి. ఇక్కడ మా చింత ఏడుస్తుంది. చాలా బాగా ఉంది కదా. బరువే లేదండి, ఉంది, ఎక్కువ లేదు. రేపు సండే కోసం తెచ్చుకున్నారా? రేపు సండే స్పెషల్ అండి చికెన్. నాకు మాట్లాడి కోడి మట్టిస్తే ఒక్క నిమిషం. మా చింతలు చెప్పిందండి కోడి వచ్చి 50 రూపాయలు అంట. ఎంత చింతలు కోడి? 170 రూపాయలమ్మా. చింతలు చెప్పింది 50 రూపాయలు అండి. సరే పైకి ఆడుకుంటులే పట్టుకో. 170 రూపాయలు రేట్ ఎంత చెప్పు. ఎంతమ్మా? అది ఎంత? 20 రూపాయలు వచ్చి 20 రూపాయలు అంట. కోడి 170 అమ్మా. అదిగో కోడి, ఇదిగో కోడి.
ఈ టమాటా కొట్టేస్తుంది. వస్తుంది దొంగ ఉల్లిపాయల దొంగ. వేసే టమాటా. మా ఇద్దరు పాప టమాటా దొంగ పడిపోయారు. టమాటా తీసుకొని 2 బదులు చేసేయండి మా పాపలో. ఇలా ఆట ఇలా సౌండ్కి నాకు ఏమి వినపడలేదండి. అంతే తల్లి. బుజ్జోడు కవర్లు కూడా తింటాడా? లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస 7 పేజ్. అసలు కోడి రేటు 170 రూపాయలండి. కేజీ 300 ఉందంట. అది కానీ చాలా పక్కకుండా నేను అంత ఉండదు అనుకున్నా. జోకేరా జోకేరట అండి. కేజీ 300 ఉందంట. ఏదో కోని అక్కడ పెట్టు. ఏం సరుకులు తెచ్చారు ఈ ఆదివారంకి? రేపు ఉంది ఏంటిది? ఈ రోజు వండుకోవడానికి అక్క తీసుకొచ్చింది చికెన్. ఇది అంటుకుంటుంది. ఏ కోడి రెక్కల మెడలు ఫ్రెష్గా తీసుకొచ్చింది. పెట్టారు కోడి మాసం చింతలు కోడి పట్టుకుని బైక్లే ఉంచో. పెట్టు బియ్యం కొన్ని పెట్టి మంచిగా. ఉల్లిగడ్డ, కోడి, టమాటా, అల్లం వెల్లుల్లిపాయ, చికెన్, కొత్తిమీర, కొజ్జానా, బియ్యం. సూపర్ కాంబినేషన్. మసాలా కూడా ఉంది, బిర్యానీ మసాలా. చింతల్లి ఏదో కోడి పట్టుకొని ఉంచావమ్మా. కోడి పట్టుకో పైకి. వద్దన ఎలా ఆడుకుంటున్నావు దాంతో కూడా? మా కోట ఆడుకోకూడదమ్మా కోడి. ప్లీజ్ సపోర్ట్ మీ మన ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. అలాగే వీడియోకి ఎప్పుడు కూడా చూడండి, చివరి వరకు చూడండి వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. బియ్యం సరిపోవాలి. మరి బియ్యం తెప్పించామండి. ఒక 3 కేజీలు తెప్పించాం సపరేట్గా. ఇదొక కేజీ అలాగే ఇదొక కేజీ అండి. అయితే నేను కొలుస్తున్నాను. కేజీ ఉంటే ఇవ్వండి కరెక్ట్గా కొలుస్తున్నాను నేను. అంటే ఈ డబ్బా కేజీ డబ్బా కాదు, కేజీ డబ్బా అయిద్దేమో అనుకుంటున్నా. కేజీ తక్కువ ఉండొచ్చు ఉంటే. రాయ వచ్చిందండి బియ్యంలో. దీంట్లో వచ్చింది బియ్యంలో వచ్చి రాయి కాదు కదా, వేసిన రాయి. 5 గ్రాములు ఉంటుంది అనుకుంటా దగ్గరగా. ఇది బియ్యంలో వచ్చి రాయి కాదండి, ఎవరు వేశారు. ఇది కొట్టుకాయ తెప్పించిన బియ్యం. జాగ్రత్త అండి, బియ్యంలో రాళ్ళు వచ్చి ఇంకేమవుతుందో. చిన్న రాళ్ళు వచ్చేవి అలా ఎక్కువ చేస్తారు. చిన్న రాయి వచ్చి పెద్ద రాయి వచ్చింది. అయితే బియ్యం అనేది వేసేద్దాం. ఈ పాకేజ్ ఉంటాయటవా? ఈ పాకేజ్ ఉంటే 3 కేజీ డబ్బా. ఇది డబ్బా వచ్చి 30 కేజీ డబ్బా అండి. ఇగో ఇన్ని మిగిలి మాట 30 కేజీగా. ఇప్పుడు కేజీ మొత్తానికి కేజీ డబ్బా అనుకున్నా. కేజీ డబ్బా కదండి. సరే ఇవి కూడా కోల్పోతాను నేను. వీటిలో కూడా ఉన్నాయి రాళ్ళు పోవడం ఇవ్వండి ఇందులో రాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందులో రాలేదే. రాలే. ఇవన్నీ కేజీలు ఒకటే. ఇది సేమ్ అంతే ఉంది. మరి కావాలి పోయి చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అన్నం వండాలండి. అందుకే నేను కేజీ డబ్బా అవునాక తెలుసుకోవడం కోసం దీంట్లో పోసాను. పోస్తే నాకు రాయి బయటపడింది. జాగ్రత్త బుజ్జ ఎక్కడ బిగుకొచ్చేప్పుడు చూసుకోవాలి. మన ఉప్పరావులో కూడా రాయి పడింది. బొంబాయిరావులో పురుగు అనుకున్నప్పుడు రాళ్ళు కూడా పడుతున్నాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ చెప్పండి మా పాపలు ఎలా ఆడుతున్నారో. ప్లీజ్ పోస్ట్ తాగించండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. అలాగే వీడియో చేయవలసి చూడండి, క్లిక్ చేయకోకుండా. ఇవన్నీ తెచ్చుకోవడం కదా. తాడు కట్టేశాను రేపుడు కాబట్టి. తాడు కట్టేసి ఇంకా అట్ట పెట్టండి. దీంట్లో కమ్మేస్తుందండి. మరి ఏం గంట ఎట్లా కమ్మేయాలి? ఇవ్వమంట దొరకలే కదా. దొరకక దాంట్లో నువ్వు చికెన్ కూడా తింటావేంట్రా? 2 కాపు వస్తున్నాయి అక్కడ. 1 2 తాత పక్క తిరుగు. చికెన్ తింటుంది.
చికెన్ చికెన్ తింటుందా ఏది ఇదిగోండి చికెన్ కట్ చేస్తుందన్నమాట. ఇలా కట్ చేసి గిన్నె వేస్తుంది. తర్వాత శుభ్రం కడిగిద్దండి. కట్ చేసుకున్నాక అప్పుడు కడిగిద్ది శుభ్రంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్ని ప్రోత్సహించండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. చికెన్ తింటుందంటండి. అంటే కోడి పిల్ల కదా, అది కోడిని అంటే కట్ చేస్తే చికెన్ అవుతుంది అక్క. బతుకున్న చికెన్ ఎందుకు వచ్చింది ఒక్కది. అది బాగుంది చూడండి. మాకేముందో చికెన్ తింటుందని చెప్తుంది. బతుకున్న కోడిని చికెన్ అంటుంది మా అక్క. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మేము మానసేవన్ విలేజ్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అలాగే చివరి వరకు చూడండి, వీడియో క్లిప్ చేయొద్దు. వంకాయ, ఆలుగడ్డ లేదు కాక ఇందులో వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇది చికెన్ కోడి మెడలు, ఇంకేంటి రెక్క ముక్కలు కదా. ఇదేం చింతపండు. ఏం చేస్తావు అక్క వీటితో? కూర అంటే గుత్తగా వండుతావా, పులుసు పెడతావా? మరి అటు ఇటు మధ్యలో వండిద్దా? ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్? వంకాయ చికెన్ బాగా బాగుంటుంది కదా. ఓ కొత్తిమీర ఇస్తుంది అక్క, తీసుకో. మరి కొత్తిమీర అయ్యరా? ఇందులో మేము అల్లం వెల్లుల్లిపాయ మసాలా వేయట్లేదండి. వేయట్లేదండి. వేయకోకుండా కూడా వండుతున్నాము. వేయకోకుండా వండితే నీ శ్వాసన లాస్ట్లో వేస్తావా? వేయకోకుండా వండితే నీ శ్వాసన వస్తుంది అంటారు కాక, రాదా? మేమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకోకుండా, మసాలా అన్నదే వేయకోకుండా కూర వండుతున్నామండి. వంకాయ చికెన్ కర్రీ. నూనె పోయి ఎందుకు? అంటే ఫస్ట్ వాగిస్తున్నావా? ఫస్ట్ వాగించుకుంటున్నామండి మేము మాంసాన్ని. ఇప్పుడు తిప్పుకుంటున్నామండి. ఆయిల్ మొత్తం రావాలి దీంట్లో నుంచి. వచ్చి చూడండి కూర్చుకున్నాక ఆయిల్ మొత్తం రావాలి, అందుకే తిప్పుతున్నాను. ఎక్కువసేపు వేగాక ఆయిల్ వస్తుంది చూడండి. నూనె ఒక్క చుక్క పోయలేదు, కానీ నూనె అంతా పై తేలుతుంది. ఇదిగో అస్సలు పోయలేదు ఒక్క చుక్క కూడా. ఆయిల్ మొత్తం చూడండి తేలుతుంది పైకి ఆయిల్. ఇదిగో ఇదంతా ఒక గిన్నెలో తీసుకుంటున్నాము. ఇంకో ఈ గిన్నెలోకి తీసుకున్నాక తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకున్నాం. ఇదిగోండి మొత్తం తీసేసాము. ఇంకో గిన్నెలోకి తీసాను మొత్తం. మళ్ళీ పొయ్యి పెట్టుకోవాలి. ఆయిల్ అండి, ఇప్పుడు పోతున్న ఆయిల్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చూడండి మొత్తం వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తిప్పుకుందాం. ఇప్పుడు వంకాయలు వేద్దాము. ముందుగా కోసుకు పెట్టుకున్న వంకాయలు ఇగో ఇవన్నీ ఉప్పు వేసుకున్నాము, తగినంత ఉప్పు. ఇప్పుడు ముందుగా వాగిచ్చి పెట్టుకున్న మాంసం ఉప్పు వేసుకుంటున్నాము. ఇలా చేస్తే ముక్క ఇరిగిపోతుందమ్మ అంటే చేస్తున్నాను. మా అమ్మకి ఇలాగే ఉంటుంది. టమాటా ఇప్పుడు మా అక్క కారం వేసుకుంటుందండి. సరిపడి చూసుకుని వేసుకుంటుంది. చెంచాతో కొలత ఏం కొలవట్లేదు. ఇప్పుడు పసుపు వేసుకుంటుంది. అది కూడా చెంచాతో కొలవట్లేదండి, మామూలు చూసుకుని వేసుకుంటుంది. మాకు తెలుస్తుంది సరిపోద్దో లేదో. గిన్నెలో కూర అడుగంటుకుంటుందని కొంచెం నీళ్లు పోస్తుందండి, అడుగు మాడుకోకుండా ఉండటానికి. తర్వాత మగనిచ్చాక చింతపండు నీళ్ళు పోస్తుంది మా అక్క. చింతపండు అయితే పోసుకుంటుందండి.
అయిపోయిందా మళ్ళీ పోతావా? కొద్దిగా పోతా ఫిష్కి కొత్తిమీర అవి కోసుకోలేదా అక్క? కోస్తా. కెమెరా ఎంతగా మసకగా కనపడుతుంది. గాలికి గ్యాస్ మండినట్టుగా మండుతుంది కాకపోయా. ఇప్పుడు ఏమవుతావు అక్క? కొత్తిమీర మెరిగిందమ్మా. కూర దగ్గరికి వచ్చింది. చాలా దగ్గర పడుతుంది అక్క. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందా అక్క? లంగా అంటుకూడదు డ్రెస్. బుజ్జోలా ఎప్పుడో పూనుకున్నారు అక్క వాళ్ళందరూ పూనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కూర మేము ఇద్దరం తినడానికి మాకు మనసు రావట్లేదండి. ఎందుకంటే అందరితో తినాలని మేము ఎప్పుడు అనుకుంటాం. వాళ్ళందరూ పూనుకున్నారు. ఇక మేము ఇద్దరమే ఇక అందరం కలిసి పొద్దునే తింటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి కూర అయితే చాలా కమ్మటి వాసన అయితే వచ్చేస్తుందండి. వాళ్ళు మెలుకుంటూ అయితే వాళ్ళతో పాటు మేము కూడా తిందాము. అందరం కలిసి తినటం అయితే బాగా సంతోషంగా ఉంటుంది. ఒకరిని వదిలేసి ఒకరు తినాలంటే తిన్నట్టుగా ఉండదండి, తృప్తిగా ఉండదు మనసుకి. వంకాయలు చికెన్ కర్రీ సూపర్ ఉంటుందండి, మాకు బాగా ఇష్టం అటుగా.